సో హాయ్ గైస్ అందరికి ఇవాళ అయితే డాడీ బర్త్డే. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఓరియో కేక్ జున్ను. దానికి కావాల్సిన సామాన్లంతా తెచ్చేసాం. బ్లింకెట్లో ఆర్డర్ పెట్టాను. అలాగే జున్ను కావాల్సిన పౌడర్ కానీ బయటికి వెళ్తే హనీ కూడా చిన్న చేస్తాడు అనమాట. దానికోసం మమ్మీ అంతా దాచింది. ఇలాగ వెళ్ళి అలా తెచ్చలేపు మొత్తం దాస్తారు. నాకు తెలియదు, చిన్న చాక్లెట్ తిందామంటే మొత్తం దాస్తారు గైస్. సో గైస్ నేనైతే కొంచెం బడ్జెట్ లోని మా హస్బెండ్ కి బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామని అనుకున్నా అనమాట. దానికోసం అని చెప్పి నేను అన్ని కూడా కొంచెం బడ్జెట్ లోనే ఐటమ్స్ తీసుకున్నా. బట్ స్వీట్స్ తో అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి సో జున్ను చేస్తున్నా, అలాగే ఓరియో కేక్ కూడా చేస్తున్నా అనమాట. సో పిల్లలకి ఇష్టం, తనకి కూడా ఇష్టమని సింపుల్ గా కొంచెం మెమరబుల్ గా ఉండేలాగా ఈ బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్లీ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఇలా వీక్ గా ఉన్నా. కానీ ఏదైనా ఇలాంటి స్పెషల్ డేస్ అయితే మనం మర్చిపోకూడదు కదా, అందుకనే. గైస్ జున్ను తినడమే కానీ నేను ఎప్పుడు జున్ను చేయలేదు అనమాట. ఫస్ట్ టైం జున్ను చేస్తున్నా. సో మన యూట్యూబ్లో రెసిపీస్ చూసి చేస్తున్నా. పెద్ద కష్టం కాదని చాలా మంది అంటారు కదా. సో అలాగే మనం కూడా ఈజీగా ట్రై చేసేద్దామని చెప్పి చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో ఫస్ట్ పాలు వేసేసుకున్నాం. సో ఈ ప్యాకెట్కి అయితే కనుక హాఫ్ ప్యాకెట్ పాలు వేయాలంట, హాఫ్ లీటర్ పాలు వేయాలంట ఈ ప్యాకెట్కి అయితే. నెక్స్ట్ అయితే మనం బెల్లం వేసేసుకుందాం. సరిపోకపోతే ఇది కూడా వేద్దాం, బట్ ఫస్ట్ అయితే టేస్ట్ చూడాలి కదా. బెల్లం బాగా కరిగిపోతే జున్ను పౌడర్ కూడా వేసేద్దాం. ఏం చేస్తున్నారు గైస్? యాలకులు కాదు, మిరియాలు. అవి దేనికోసం? ఓరియో కేక్ కోసం మిరియాలు వేస్తారా? హనీ ఏం చేస్తున్నావు? హెల్ప్ చేయవా? సో గైస్ నేనైతే టేస్ట్ చూసేసాను. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ప్రెసెంట్ అయితే దీన్ని వడకట్టేద్దాం. యాక్చువల్లీ మనం ఈ గిన్నెలో వండుకుంటున్నాం అనమాట, అందుకనే. సో ఎంతో కొంత డస్ట్ అయితే వస్తుంది గైస్, అందుకని వడకట్టుకోవడం చాలా బెటర్. సో ఇంకా తర్వాత అయితే కనుక యాలకుల పొడి, మిరియాల పొడి కలిపేసి వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేద్దాం. ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక 20 minutes వెయిట్ చేద్దాం గైస్. జున్ను అయితే రెడీ అయిపోతుంది. సో గైస్ ఇలా అయితే కొంచెం వాటర్లో పెట్టి ఈ జున్నుని కూడా ఈ వాటర్లో పెట్టేసి దీని మీద కూడా మళ్ళీ మూత పెట్టేసేయాలన్నమాట. కొంచెం బరువు కోసం అయితే దీన్ని పెడదాం. సో మనమైతే 20 minutes పోయిన తర్వాత జున్ను ఎలా వస్తుందో చూద్దాం. ఆ నెక్స్ట్ అయితే ఓరియో కేక్ రెడీ చేసేసుకుందాం. A few moments later. గైస్ ఇప్పుడు మన జున్ను అయితే రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడదాం, తర్వాత టేస్ట్ చేద్దాం. గైస్ 3 ingredients తో ఓరియో కేక్ అన్నారు. అలాగే ఓరియో బిస్కెట్ ప్యాకెట్, మిల్క్ ప్లస్ బేకింగ్ పౌడర్ అన్నమాట. సో నేనైతే ఎక్స్ట్రా చాక్లెట్స్ కూడా తీసి పెట్టుకున్నా, లైక్ పైన కొంచెం చాక్లెట్ సాస్లో యాడ్ చేద్దామని చెప్పి. ప్రయోగాన్ని చూద్దాం ఎలా వస్తుందో. ఇందులో ఒకటి మా హనీగాడు రిజర్వ్ చేసుకున్నాడు గైస్, ఇవ్వకపోతే ఏడుస్తా అంటున్నాడు. కనీసం థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్సా? వెంటనే అవగొట్టాడు గైస్. సో ఇప్పుడైతే మనం ఇందులో ఉన్న వైట్ క్రీమ్ని వేరేగా చేసేసుకుందాం. సో ఇప్పుడైతే ఇలా మొత్తం క్రీమ్ని, బిస్కెట్స్ని సపరేట్ చేసేసుకుందాం గైస్. అన్నీ కూడా మొత్తం బిస్కెట్స్ని తర్వాత పౌడర్ చేయాలంట. వెపన్ శమర శంఖం పూరిద్దామా? సో గైస్ ఇప్పుడు పాలైతే మనం ఇందులో కలిపేద్దాం, కొంచెం కొంచెం వేసుకొని టైట్ అవ్వకుండా. మన దగ్గర కేక్ మౌల్డ్స్ అలాంటివి ఏవి లేవన్నమాట. సో ప్రెసెంట్ అయితే ఒక గిన్నెకి బటర్ రాసేసుకొని ఈ బ్యాటర్ నంతా ఆ గిన్నెలోకి మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నా. యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఎలా అయితే జున్ను చేసుకున్నామో అలాగే ప్రీహీట్ చేసుకున్న పాత్రలో ఈ కేక్ బ్యాటర్ ని కూడా పెట్టేసా. ఒక హాఫ్ అన్ అవర్ లో జున్ను ప్లస్ కేక్ రెండు కూడా రెడీ అయిపోతాయి. సో గైస్ టైం అయితే అయిపోయింది, చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అది. మమ్మీ కాలింది, పడిపోయింది అది.
ఏయ్ సాయం సాయిరామ్. గైస్ నాకు ఎందుకు ఇవాళ త్వరగా ఉంటుంది అనిపిస్తుంది. అమ్మయ్యా సక్సెస్ఫుల్లీ తీసామన్నమాట. కేక్ కూడా రెడీ అయిపోయింది. ఎస్ గైస్ కేక్ రెడీ అయిపోయింది. మొత్తానికి మా మోక్షగాడు కోరుకున్నట్టు ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ప్లేట్లోకి తీసేద్దాం. బుజ్జి బుల్లి ఓరియో కేక్ రెడీ అయిపోయింది అనమాట. అంటే అసలు ఎంత వస్తుంది ఎలా వస్తుంది మాకు ఒక ఐడియా లేదు. సో హ్యాపీనెస్ కోసం ఏదో ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే చాక్లెట్ సాస్ కోసం, చాక్లెట్ సిరప్ కోసం మేమైతే చాక్లెట్స్ కూడా రెడీ చేసుకున్నాం. ఒక పక్క ఇక్కడ ఆల్రెడీ ఓరియో తాలూకా క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మెల్ట్ చేసుకుంటున్నాం. సో గైస్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఈ క్రీమ్ అయితే ఉంది కదా మధ్యలోని, దాంతో నేమ్ రాద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. సో గైస్ డాడీని ఎందుకు రాశానంటే అది ఉండడమే బుజ్జిగా చిన్న కుడుంలో ఎంత వచ్చిందనమాట. రెండోది ఈ ప్లాన్ అంతా కూడా మన మోక్షి బాబుది. సో వాడు కొంచెం పాకెట్ మనీ దాచుకున్నాడు. వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఇచ్చిన మొత్తం అన్ని అమౌంట్స్ అన్ని కలిపి కొంచెం పాకెట్ మనీ దాచుకున్నాడు. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా వాడి మనీతోనే కొన్నామన్నమాట. అండర్ బడ్జెట్ అని అందుకే అన్నాను. వాడి బడ్జెట్లో మొత్తం ఇవన్నీ కూడా ట్రై చేసాము. సో మాకైతే హ్యాపీగానే అనిపించింది. బట్ టేస్ట్ మురళి చూసిన తర్వాత మేము కూడా చూస్తాం. బట్ ఇదైతే కనుక మా మోక్షి తరపున, హనీ తరపున మురళికి స్వీట్ లిటిల్ క్యూట్ కేక్. వాళ్ళ డాడీ ఇంటికి రాకముందే ఇవన్నీ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. సో 12 o'clock తను పడుకుని పైన లేపి మరీ కట్ చేయించామన్నమాట. సో మోక్షి గారు ఇంకా నిద్రమోహంలోనే ఉన్నాడు గైస్. కేవలం వాడి పాకెట్ మనీతో ఇదంతా జరగాలన్నాడు. సో పిల్లల హ్యాపీనెస్ కోసం ఇదంతా చేసా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ ఎలా ఉంది? చాలా బాగుంది. నిజం చెప్పు. బాగుంది. మోక్షి పాపం 12 వరకు మెలకుగా ఉండి ఇవన్నీ వాడి పాకెట్ మనీతోనే చేశారని వాళ్ళ డాడీకి చెప్దాం అనుకున్నాడు. పాపం చిన్నోడు కదా పడుకుని పోయాడు. ఇది నా పరిస్థితి గైస్, పిలిచినా పలకడం. నీకే పెడతాను. ఇది గైస్ నా సిచ్యువేషన్. అందుకే ఈ సంవత్సరం నుంచి అయినా ఫోన్ పక్కన పెట్టి నా పక్కకు రావడం కాదు, నా బాధ వినమని అర్థం చేసుకుంటున్నాను. ఆకలేస్తుందా? నేను కోయడం కాదు, టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పాలి. గైస్ ఫస్ట్ టైం జున్ను ట్రై చేస్తానని చెప్పాను కదా, మురళికి తినిపిస్తున్నాను. వావ్, జున్ను కూడా కేక్ లాగా ఎంత బాగా కట్ అవుతుందో గైస్. భలే వచ్చింది గైస్. నువ్వు తిని ఫస్ట్. నేను తింటాను. భలే ఉంది గైస్. మోక్ష బాబు ఈ విష్ ఫలించింది. ఎలా ఉంది? పడుకో, ఇంకా టైం అయింది. నిద్ర మత్తులో ఉన్నాడు గైస్. పడుకో. జున్ను పిచ్చి జున్ను తినేస్తుంది గైస్. జున్ను మొత్తం తినేస్తుంది. జున్ను అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ June 7th నలుగురం కలిపి దుర్గమ్మ గుడికి వెళ్ళాం. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అనమాట. డే అంతా ఇంట్లో హ్యాపీగా స్పెండ్ చేశాక ఈవినింగ్ అయితే మళ్ళీ నలుగురం బీచ్ కు వెళ్ళాం. సార్ వాట్ ఆర్ యూ ఈటింగ్? సమోసా. సరదాగా సమోసా తినేసిన తర్వాత బీచ్ లోకి వెళ్దామని మోక్షి చాలా సార్లు పిలిచాడు. మేము ఎవరు వినలేదని ఇక హనీగాడు మా మాట వినకుండా వాడంతటా వాడే దిగి వెళ్ళిపోతున్నాడు పెద్ద హీరోలా. ఏదో ఆడదాం అంటున్నారు కదా అని పాపం పంటలు వేద్దామంటే వాళ్ళ మటు వాళ్ళు వదిలేసి వాడి పని వాడు చేసుకుంటున్నాడు గైస్ ఇసుకలో. నేనైతే మరొకసారి బీచ్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పి మురళికి విషెస్ చెప్తూ రాసా అనమాట. మధ్యలో ఏ కరటం వస్తుందో ఎక్కడ వెళ్ళిపోతుందో అనుకున్నా, బట్ ఫైనల్లీ విషెస్ అయితే పూర్తిగా రాసేసా. ఇంకేముంది, అక్కడ కూడా బాల్ దొరికింది. మా వాళ్ళని ఆపగలమా? ఇంకా క్యాచెస్ అయితే బీచ్ లో ఆడేసుకున్నారు మొత్తం ముగ్గురు కలిసి. కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంక ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. డే అంతా కూడా ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా స్పెండ్ చేసాం. పిల్లలకు నచ్చినట్టు చేసిన ఈ వ్లాగ్ మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు మురళి వ్లాగ్స్ ఛానల్.